సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలకు వెంటనే పరిష్కరించాలని సంఘ అధ్యక్షుడు ఆకుల రాజు మహమ్మద్ బాషా సంపత్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం వద్ద కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వరకు ఉద్యోగులు అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్లో దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె వద్దకు వెళ్లి అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కరే పోచయ్య, శివప్రసాద్, సత్యనారాయణలు సమ్మెకు మద్దతునిస్తూ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ వేదన చెందుతున్న వారు తమను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలను అమలు చేసి ఆరోగ్య బీమాను వర్తింపు చేయాలని కోరుతూ గత 18 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం వారితో చర్చలు జరపకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నేపథ్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధ్యతలను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా వారితో చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం, అదే మెదక్ జిల్లా సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతూ వారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు తెలిపే క్రమంలో ఈరోజు మెదక్ జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారిని మెదక్ జిల్లా అదేవిధంగా టీఎస్ఎస్యుఎస్ రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే